హాయ్ అండి. ఈరోజు టేస్టీ ఇడ్లీ చేసేద్దామా? మినపప్పు ఇడ్లీ నూక లేకుండా ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దామా? నేను ఓన్లీ రేషన్ బియ్యం యూస్ చేసి నేను ఇడ్లీ చేశానండి. 4 గ్లాసెస్ రేషన్ బియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలండి. 4 గ్లాసెస్ రేషన్ బియ్యంకి నేను 2 గ్లాసెస్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇది కూడా వాటర్ వేసి నానబెట్టి ఉంచుకున్నానండి. 4 అవర్స్ తర్వాత రెండు కలిపి మిక్సీ జార్లో ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ ఇడ్లీ బ్యాటర్లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బేకింగ్ సోడా బదులు ఈనో ప్యాకెట్ కూడా వేసి బాగా కలుపుకోవచ్చండి. బాగా కలుపుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత ఇడ్లీ పెట్టుకోవాలండి. కింద వాటర్ వేసి ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ పెట్టుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఇడ్లీ అయితే రెడీ అయిపోతున్నాయండి. చూడండి, చూడడానికి సాఫ్ట్గా జ్యూసీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి అయితే చాలా బాగా సాఫ్ట్గా బాగా వచ్చేయండి. కాకపోతే తినడానికి అయితే మా పిల్లలకైతే నచ్చలేదు. మమ్మీ ఇంకెప్పుడు ఇడ్లీ చేయొద్దు మమ్మీ అని చెప్పి మా పిల్లలు అయితే కామెంట్ చేశారు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.